రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మున్సిపల్ కార్మికులకి ఇచ్చిన హామీలు చేయమని అడిగితే చర్చిల పేరుతో కాలయాపన చేస్తూ నిర్లక్ష్యం వైఖరి వహిస్తున్నారని ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి బొగత అశోక్ తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ కార్మికులకు సమస్యలు పరిష్కరించాలని ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం ముందు సమ్మె రెండో రోజున మోకాళ్ల మీద నిలబడి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా బొగత అశోక్ మాట్లాడుతూ ఎన్నికల ముందు చేసిన పాదయాత్రలో మున్సిపల్ కార్మికులకు పెండింగ్ సమస్యలు మొత్తం పరిష్కారం చేస్తానని, సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం సమాన పనికి సమాన వేతనం ఇస్తానని, కాంట్రాక్టుకు అవుట్ సోర్సింగ్ ఉద్యోగస్తులను పర్మనెంట్ చేస్తానని చెప్పిన జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక ఒడ్డు చేరక తెప్ప తగలేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సమస్యల్ని నేను వస్తే పరిష్కారం చేస్తానని చెప్పి 2019లో ఆయన చేసినటువంటి ముద్దుల యాత్రలో జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి హామీలు 4 సంవత్సరాల 8 నెలలు కావస్తుంది. ఇంతవరకు కూడా కనీసం ఆ సమస్యలు పరిష్కారం చేద్దామన్నటువంటి ఆలోచన కనీసం లేదు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు మళ్ళీ 2024లో నేనే ముఖ్యమంత్రిని, వై నాట్ 175 అని ఆయన ఊకదంపునటువంటి ఉపన్యాసాలు చేస్తున్నారు. ఇవాళ మున్సిపల్ కార్మికులకు ఇచ్చినటువంటి హామీలు ఇవాళ కొత్తగా వచ్చినటువంటి గొంతెమ్మ కోరికలు కాదు. ఇప్పటికిప్పుడే వీళ్ళు ఇప్పటికిప్పుడు ఈ సమస్యలు పరిష్కారం చేయండి అని టెంట్లు వేసుకొని సమ్మెలోకి దిగలేదు. మేము ఎన్నో సంవత్సరాలుగా ఈ సమస్యలు పెండింగ్లో ఉన్నాయి. చాలని జీతాలతో ఇవాళ పస్తులుండి అద్దాకిలతో పనిచేస్తున్నాం, అలమటిస్తున్నాం. ఇప్పుడున్నటువంటి ఆర్థిక పరిస్థితుల్ని ఒట్టుకోవాలంటే ఈ జీతాలు పెంచండి అని మిమ్మల్ని అడిగితే ఆవేళ ఎన్నికల ముందు మీరు ఇచ్చినటువంటి హామీలు ఏంటయ్యా? మీరు మర్చిపోయారా? మేము అధికారంలోకి వస్తే ఫ్యాన్ 6వ నెంబర్లో పెట్టండి, ఎక్కువ సీట్లు ఇవ్వండి, నన్ను ముఖ్యమంత్రిని చేయండి, నేను మీ సమస్యలు పరిష్కారం చేస్తాను, కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికుల్ని పర్మనెంట్ చేస్తామన్నారు. మీరు అనలేదా మాట? చెప్పండి. రెండోది, కనీస వేతనం సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి హామీ 26,000 రూపాయలు నేను ఇస్తానని చెప్పి మీరు చెప్పారు. అన్నారా లేదా? పిఆర్సీ అమలు చేస్తామన్నారు. అన్నారా లేదా? ఈవేళ మీరు ఇచ్చినటువంటి హామీలు, మీరు చెప్పినటువంటి హామీలు, మీరు బుద్ధులు పెట్టి చేసినటువంటి పాదయాత్రలో ఇచ్చిన హామీలు అమలు చేయమంటే మీ నోర్లు పెగలడం లేదు. సెక్రటేరియట్ నుంచి బట్టలు నొక్కొని కూర్చుంటున్నారు తప్ప కార్మికులు రోడ్డును పడి, పండగ ముందు రోడ్డున ఎండంటున పడి టెంట్లు వేసి కూర్చున్నారు. వాళ్ళ సమస్యలు విందామంటే మీకు లేదు. ఒక 3 మంత్రుల్ని, సత్యబాబు గారిని, ఆదిమూలపు సురేష్ గారిని, లేకపోతే సజ్జల రామకృష్ణారెడ్డి గారిని, వీళ్ళని పెట్టి చర్చలతో కాలయాపన చేస్తారా? వాళ్ళకేమో తెలిసాయా? సత్యబాబు గారు అంటారు మీరు ధర్నాలు చేయకండి, ఉద్యమాలు చేయకండి, చేయొద్దని అంటే మీరు ఇచ్చినటువంటి హామీలు అమలు చేయండి, మీ సమస్యలు పరిష్కారం చేయండి. అది మీకు చేత కాదు. ముఖ్యమంత్రిని అడిగేటువంటి దమ్ము మీకు లేదు. ఇవాళ ఏమో ఎర్ర జెండాలు పట్టుకోవద్దు, ధర్నాలు చేయొద్దని స్టేట్మెంట్లు మాత్రం సత్యబాబు గారు దానికి ముందుంటారు. ఇవాళ మేము చెప్తున్నాం జగన్మోహన్ రెడ్డి గారు, మీరు వై నాట్ 175 కాదు 17కి కూడా పరిమితం అయిపోయేటువంటి పరిస్థితి ఇవాళ రాష్ట్రంలో ఉంది. మొత్తం కార్మికులందరినీ రోడ్డుని పడేశారు, రోడ్డు ఎక్కించారు. వాళ్ళ సమస్యలు వినేటువంటి పరిస్థితుల్లో మీరు లేరు. ఇప్పటికైనా ఈ సమస్యలు పట్టించుకోకపోతే భవిష్యత్తులో 2024లో మీకు ఖచ్చితంగా మీ ప్రభుత్వం మీ కుర్చీ కుసాలు కదిలిపోతాయని